అందరికీ నమస్కారం. ఈరోజు తిరిగి ఒక మంచి కథతో మీ ముందుకు వస్తున్నాను. వినండి. కథ పేరు పొన్న చెట్టు పుట్టుక. ఒకప్పుడు ఒక దేశబంధు భయంకరమైన బ్రహ్మరాక్షసి ఉండేది. అది భూలోకమంతా కలియచుట్టి దయాదాక్షిణ్యము లేకుండా ప్రజలను పశువులను పొట్టన పెట్టుకుంటూ ఉండేది. ఆ రాక్షసి పేరు తలుచుకుంటే చాలు జనం హడలిపోయేవాళ్ళు. ఆ భయం చేత వాళ్ళు ఊరిలో మసలటమే మానుకొని తలుపులు బిగించి ఇళ్లల్లోనే కూర్చునేవాళ్ళు. అలా వాళ్ళు ఎంతకాలమని ఉండిపోగలరు? మనుషులు సంచరించకపోతే పనులు ఎలా సాగుతాయి? ప్రపంచం ఎలా నడుస్తుంది? నిజానికి ఇప్పుడు బ్రహ్మరాక్షసి భయం వల్ల రైతు పొలం దున్నటం లేదు, తోటమాలి మొక్కలు తడపటం లేదు. అందుచేత ఎక్కడి పనులు అక్కడనే నిలిచిపోయినాయి. ఈ విధంగా భూలోకంలో ప్రజలు నానా బాధలు పడటం చూసి సూర్యమహారాజుకు జాలి వేసింది. 7 గుర్రాల రథం పైన ఆయన రోజూ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ప్రజల కష్టాలు కళ్ళారా చూసి అయ్యో పాపం అనుకుంటూ ఉండేవాడు. ప్రజల బాధలు ఎలా అయినా పోగొట్టి వాళ్లకు ఉపకారం చేయాలని సూర్యమహారాజుకి మనస్సులో గట్టి నిశ్చయం కలిగింది. మరునాడు మహారాజు వజ్రాయుధం వంటి ఒక పెద్ద ఖడ్గాన్ని తీసి తళతళ మెరిసేట్టుగా దానిని సానబెట్టాడు. తన బాణము అమ్ముల పొది చేతపట్టాడు. ఈ వేళ ఎలా అయినా దుర్మార్గురాలైనటువంటి ఆ బ్రహ్మరాక్షసిని చంపి భూలోకంలో ప్రజలకు మేలు చేయాలి అని తను చేసుకున్న నిశ్చయం ప్రకారం ఆచరించడానికి పూనుకున్నాడు. సూర్యమహారాజు తన 7 గుర్రాల రథం పైన భూలోకానికి దిగివచ్చి ఆ రాక్షసికి గురిపెట్టి ఒక్క బాణం వదిలాడు. ఆ రాక్షసి మాత్రం సామాన్యమైందా? మహారాజు మీదికి రంకెలు వేసుకుంటూ మింగేస్తా అని వచ్చింది. మహారాజుకు బ్రహ్మరాక్షసికి చాలాసేపు గొప్ప యుద్ధం జరిగింది. తన వద్ద ఏ విధమైన ఆయుధాలు లేకపోయినప్పటికీ రాక్షసి ఆయనకు చాలా కష్టం కలిగించింది. బాణాలతో కొట్టి కొట్టి లాభం లేక చివరికి సూర్యమహారాజు తన ఖడ్గం ప్రయోగించాడు. ఒక్క వేటు వేసేసరికల్లా బ్రహ్మరాక్షసి తల మొండెము దేనికది విడిపోయి నేలపైన దొరలటం ప్రారంభించాయి. మహారాజుకి ఈ యుద్ధం వల్ల చాలా అలసట కలిగింది. కానీ ఆయన దయ వల్ల భూలోకంలో ప్రజలకు ఆ రాక్షసి పీడ వదిలిపోయింది. అప్పుడు సూర్యమహారాజు రాక్షసిని సంహరించిన బడలిక తీర్చుకోవటానికని భూలోకంలో ఒక నదిగట్టున షికారుగా నడిచి వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్లేసరికి ఆయనకు అపురూపమైన అందం గల ఒక కన్య కనపడింది. ఆహా, ఈ సుందరి ఎంత సుందరముగా ఉన్నది! ఇటువంటి రూపవతి నాకు రాణి అయినట్టయితే బాగుండును కదా అని అనుకొని మనస్సులో ఉబలాటపడ్డాడు. ఆ ఉత్సాహంతో రెప్పవాల్చకుండా ఆమె వైపు చూస్తూ అక్కడనే నిలబడిపోయాడు. ఆమె సౌందర్యం చూసి మురిసిపోతూ దగ్గరగా చేరి, సుందరి, నేనెవరో తెలుసునా? ప్రపంచానికి వెలుగు ప్రసాదించే సూర్యమహారాజుని. నాకు ఆకాశం మీద ప్రత్యేకంగా ఒక లోకమున్నది. ఆ ప్రత్యేక లోకంలో ముత్యాల తలుపులు గల ఒక కోట ఉన్నది. కోట తలుపులు తీయడానికి మూయడానికి దేవకన్యలున్నారు. రోజు నేను స్వారీ చేయడానికి 7 గుర్రాల రథమున్నది. మరి నాతో వచ్చేసి నాకు రాణిగా ఉన్నావంటే నీవు కోరిన సౌఖ్యాలు అనుభవించవచ్చు. వస్తావా మరి అని అడిగాడు. ఆ కన్యకు అపరిమితమైన సిగ్గు. ఇంతవరకు పరపురుషునితో మాట్లాడి ఎరుగదు. పైగా తల్లిదండ్రులను గాని తనుండే ఇల్లు కానీ వదిలి ఎక్కడికి వెళ్ళి ఉండలేదు. ఆమెకు తండ్రే దైవం. నదిగట్టున గుహలో ఉండే ఆ ఇల్లే ఇంద్రలోకం. ఆమెకు తోడుగా ఆడుకోవడానికి ఉడతలు, కుందేళ్లు, పక్షులు ఉన్నాయి. దండలు గుచ్చుకోవడానికి కోకొల్లలుగా పువ్వులున్నాయి. అందుచేత మహారాజు వేసిన ప్రశ్నకు అవునని కానీ కాదని కానీ సమాధానం చెప్పక ఊరుకున్నది. సూర్యమహారాజు తనను పెళ్లాడవలసిందని, తనకు రాణిగా ఉండవలసింది అని ఆ కన్యను ఎన్నో విధాల బ్రతిమాలాడు. కానీ ఆమె బదులు చెప్పలేక పారిపోయింది. మహారాజు పెద్దవాడు, బలమైనవాడు కనుక వెంబడించి ఆమెను కలుసుకున్నాడు. ఓ సుందరి, ఎందుకు పారిపోతావు?
నీకు వచ్చిన భయం ఏమీ లేదు. నిన్ను ప్రాణ సమానంగా చూసుకుంటాను. నీవు కోరినవన్నీ ఇస్తాను. నాతో వచ్చేసి నాకు రాణిగా ఉండు అంటూ మళ్ళీ ఆమెను బుజ్జగించి చెప్పాడు. ఎన్ని చెప్పినా లొంగక సిగ్గుచేత ఆమె మళ్ళీ తప్పించుకు పారిపోయింది. ఏమైనా సరేనని మహారాజు పట్టు వదలలేదు. ఈసారి ఆయన మరింత ఒడిగా వెంబడించి పట్టుకుపోయేసరికి ఆమె భయపడి నాన్నా నాన్నా అని పెద్దగా కేక వేసింది. దూరాన ఉన్న ఆమె తండ్రి నదిరాజుకి ఈ కేక వినబడటంతో కూతురికి ఏదో ప్రమాదం సంభవించి ఉంది అనుకొని అనుమానపడ్డాడు. మానవ రూపంలో ఉంటే ఇటువంటి ప్రమాదాలు తప్పవు. అందులోనూ రూపవతి అయిన కన్యను చేపట్టడానికి ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు అని చెప్పి తన మంత్రబలం చేత ఆమెను ఒక పొన్న చెట్టుగా మార్చివేశాడు. ఆమె నిలబడ్డ పాటున పొన్న చెట్టుగా మారిపోవడం సూర్యమహారాజుకు ఆశ్చర్యాన్ని కలిగించింది. తను ఇంతగా ప్రేమించిన ఆ కన్య చూస్తుండగానే ఇలా మారిపోవడంతో సూర్యమహారాజుకి విచారం కూడా కలిగింది. సరే, గడిచిన దానికి విచారిస్తే మాత్రం లాభమేమున్నది? నీవు నాకు రాణివై నన్ను సంతోష పెడతావని ఆశించాను. కానీ కర్మవశం చేత నువ్వు చెట్టువై పోయినావు. అయినా నీపై నాకు ప్రేమ ఎంత మాత్రమూ తగ్గలేదు. నేను ఆకాశం మీద ఉన్నంతకాలము నీవు భూమిపైన జీవించి ఉండవలసిందే. నా వరం చేత నీ ఆకులు వాడిపోక ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయి. మొదట రాణిగా చేసుకొని నిన్ను కోటలో పెట్టుకుందామనుకున్నాను. ఇప్పుడు చెట్టుగా ఉన్న నిన్ను మక్కువతో నా నెత్తి మీదే పెట్టుకుంటాను అని సూర్యమహారాజు ఆ క్షణం నుంచి పొన్న ఆకులతో తయారైన కిరీటాన్నే తలపైన ధరిస్తూ ఉన్నాడు. ఇంతటితో కథ సమాప్తం. తిరిగి రేపు మరొక కథతో మీ ముందుకు వస్తాను. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరికీ ధన్యవాదాలు.